వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అర్నబ్ ఎపిసోడ్లో పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు క్లాస్, అందుకే ఆయన 100% కరెక్ట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఈ రోజున. ఆ టైటిల్ గురించే మనం ఇక్కడ అనాలిసిస్ కూడా చేయబోతున్నాం. మనకు తెలిసిందే, ఏదైతే ఇండిగో ఎపిసోడ్ విషయంలో అర్నబ్ గోస్వామి రీసెంట్గా ఒక డిబేట్ కండక్ట్ చేశారు ఆయన. ఆ డిబేట్లోని అటు టీడీపీ స్పోక్స్ పర్సన్స్గా ఉన్న దీపక్ రెడ్డి అండ్ దెన్ పట్టాభి లాంటి వాళ్ళు పాల్గొన్నారు. పాల్గొనే క్రమంలో ఏదైతే ఏవియేషన్ మినిస్టర్‌గా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి, ఆయన పనితీరు ఎలా ఉంది? ఎందుకు ఆయన ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారని చెప్పి అర్నబ్ కొన్ని క్వెషన్స్ అడగడం, దానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం. అటు దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు లోకేష్ ఈ అంశం మీద మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక వార్ రూమ్‌ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. చెప్తే దానికి అర్నబ్ కూడా లోకేష్ ఏవియేషన్ మినిస్టర్ కాదు కదా! ఆయన ఓన్లీ స్టేట్‌కే మినిస్టరు. ఇక్కడ సెంట్రల్ మినిస్టర్‌గా ఉంది రామ్మోహన్ నాయుడు, మీ పార్టీ వ్యక్తే. ఆయన పనితీరు గురించి నేను అడుగుతా ఉంటే లోకేష్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి ఆయన క్వెషన్ చేయడం జరిగింది. అప్పుడైనా దీపక్ రెడ్డి తను తాను కంట్రోల్ చేసుకోవాల్సింది. ఆ పక్కనే ప్యానెల్‌లో ఉన్న పట్టాభైనా సరే, వాళ్ళని కొంచెం దీపక్ రెడ్డిని కొంత వార్న్ చేయాల్సింది. సింపుల్‌గా అయిపోయేది అంతటితోనే. అయినా సరే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేశారు దీపక్ రెడ్డి. సో, అక్కడ అర్నబ్ అడిగే క్వెషన్ కూడా రాంగ్ పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. సో, ఈ క్రమంలోనే అర్నబ్ చాలా సీరియస్ అయ్యారు. సో, సీరియస్ అయిన క్రమంలో ఇక ఈ ఎపిసోడ్‌ని రామ్మోహన్ నాయుడిని పదే పదే తప్పుగా చూపించే ప్రయత్నం చేసింది రిపబ్లిక్ టీవీ కూడా. ఆయన ఒక ఫెయిల్యూర్. ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి, ఈరోజు ఏది జరిగినా ఆయన వైపే అన్ని వేళ్ళు చూపిస్తాయి. ఆ క్రమంలోనే హీ హాస్ టు ఆన్సర్ అని చెప్పేసి కూడా అర్నబ్ చాలా స్ట్రిక్ట్‌గా డిబేట్ కూడా పెట్టున్నారు. ఇక ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో అది టీడీపీ అయితే మాత్రం మా వైపు నుంచి మేము రిపబ్లిక్ టీవీని బాయ్‌కాట్ చేస్తున్నాము అనేసి ఎక్కడ కూడా అఫీషియల్ ప్రకటన లేదు. అయితే అది వైఎస్ఆర్‌సీపీ నుంచే వచ్చిందనేది ఒక చర్చ. అర్నబ్‌కి వ్యతిరేకంగా వాళ్ళు కొంతమంది పోస్టులు కూడా పెట్టారు. అంతేకాదు రిపబ్లిక్ టీవీ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. దాన్ని బాయ్‌కాట్ చేయండి అని చెప్పేసి ఒక హ్యాష్‌ట్యాగ్‌ని కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. అంతేకాదు ఇంకోవైపు నుంచి టీడీపీకి సపోర్ట్‌గా ఉండే సోషల్ మీడియాలో గూడా అర్నబ్‌ని తిడుతూ చాలా ఘోరంగా టైటిల్స్ పెట్టారు. కొంతమంది బార్కింగ్ డాగ్ అంటూ, అంతే విధంగా చూస్తే ఆయన ఒక ఆంబోతుల రంకెలు వేస్తాడు అంటూ గూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది జర్నలిస్టులకి. అట్లాగని అర్నబు చాలా సీరియస్‌గా జర్నలిస్ట్ అనో, చాలా సీరియస్‌గా ఆయన పెద్ద పత్తితోని ఎవరు చెప్పరు. ఆల్రెడీ ఆయన రిపబ్లిక్ టీవీ విషయంలో బార్క్ రేటింగ్‌ని మానిప్యులేట్ చేశారని గతంలో జైలుకి గూడా వెళ్ళొచ్చున్నారు. కానీ కొన్ని అంశాల మీద ఆయనకొక యూనిక్ స్టైల్ ఉంటుంది. పెద్ద పెద్దగా అరుస్తారు, గెస్టులని డామినేట్ జేస్తారు. ప్యానెల్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్‌కి తీసుకుంటారు. అదంతా అర్నబ్‌కున్న కొన్ని ఎసెట్సే. అవన్నీ కూడా ఎసెట్స్ లాగే ప్రమోట్ అవుతున్నాయి జనంలో గూడా. కానీ దేశానికి సంబంధించో ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం దాని వైపు అర్నబ్ కోసం చాలా గట్టిగా నిలబడతారు. మొన్న మనం చూసాం గూడా పుతిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదైతే ఇండియాలో ఆ రోజు అమెరికా మీడియా ఎంత గాయగత్తర లేపిందో మనకు తెలుసు. ఈ విషయంలో కూడా చాలా అమెరికన్ లీడర్స్‌ని కొంతమందిని తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు అర్నబ్ ఆ డిబేట్‌లో. అంతేకాదు ఈరోజు చైనాకి సంబంధించో, లేకపోతే పాకిస్తాన్‌కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా అర్నబ్ గట్టిగా ఇండియా వైపే నిలబడతారు. అంతెందుకు టీడీపీ నేతలకు తెలియంది గాదు ఈ విషయం. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టినప్పుడు గూడా అర్నబ్ చాలా రిపబ్లిక్ టీవీ తరపున దాన్ని చాలా సీరియస్‌గా ఖండించారు. చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడుని ఎప్పుడొచ్చినా ఆయన టాపిక్ ఒక గ్లోబల్ లీడర్‌గా చంద్రబాబు నాయుడుని ఆయన ఆకాశానికి ఎత్తేస్తా ఉంటారు. ఆ నెగటివిటీని ఎప్పుడు గూడా అర్నబ్ టీడీపీకి సంబంధించి, చంద్రబాబు నాయుడుకి సంబంధించి పోర్ట్రేట్ చేయలేదు. కానీ అక్కడ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి ఒక 2 మినిట్స్ వీళ్ళు రామ్మోహన్ నాయుడుకి మీకు ఆన్సర్ ఇస్తారు అని చెప్పుంటే సరిపోయుండేది. లేకపోతే ఏకంగా రామ్మోహన్ నాయుడిని అక్కడ డిబేట్‌కి పంపిస్తే సరిపోయుండేది. కానీ వీళ్ళు అనాలోచితంగా ముందు వెనక ఆలోచించకుండా ఇష్యూ మొత్తాన్ని దాన్ని మొత్తం కోడిగుడ్డు మీద ఈకలు బీకిన విధంగా అర్నబ్‌ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అవతలున్న అర్నబ్ ఆయన ఎక్కడా కూడా కామ్‌గా ఉండరు. సో, ఆయన చాలా సీరియస్‌గా ఒక ప్యానెల్ పెట్టి, ఒక డిబేట్ పెట్టి టీడీపీ వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఈ విషయం జీరో నన్ను సస్పెండ్ చేశా అని కాంగ్రెస్‌తో కంపేర్ చేశాడు ఆయన టీడీపీని. అంతేకాదు ఒక ఖాళీ చైర్ చూపించి రిపబ్లిక్ టీవీని వాళ్ళు బ్యాన్ చేస్తామన్నారు. సో, వాళ్ళు మమ్మల్ని రాని గెస్టులు మా ప్యానెల్‌కి వద్దన్నారు. అందుకనే ఖాళీ కుర్చీని పెట్టామంటూ ఒక సెటైరిక్‌గా, సర్కాస్టిక్‌గా మాట్లాడారాయన. సో, ఇంకా నెగటివిటీ స్ప్రెడ్ అయింది. వైఎస్ఆర్‌సీపీ దీన్ని ఒక ఆయుధంగా తీసుకుంది. ఇంకా టీడీపీ మీద ఒక నెగటివిటీని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేసింది. టీడీపీలో ఎవరు దీన్ని బయటికి తీసుకెళ్ళి ఈ విధంగా పోర్ట్రేట్ చేయాలని చెప్పారో గానీ, టీడీపీకి సంబంధించి కొంత అనుకూల మీడియా, టీడీపీ వాయిస్ వినిపించే అనుకూల మీడియా కూడా దీన్ని చాలా రాంగ్ పోర్ట్రేట్ చేసింది. ఇది మొత్తం టీడీపీకి వ్యతిరేకంగా మారింది. జాతీయ స్థాయిలో చర్చ కూడా జరుగుతా వచ్చింది. ఇక్కడ అసలు లోకేష్ లేరు. ఇది జరుగుతున్న సమయంలో ఆయన ఎక్కడో యూఎస్‌లో ఉన్నారు. సో, ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూలో చాలా సీరియస్‌గా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంత రాంగ్ పోర్ట్రేట్ జరుగుతా ఉంటే మీరెందుకు మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. సింపుల్‌గా ఆయన దీపక్ రెడ్డితో ఆ ప్యానెల్‌లో ఆయన అడిగిన క్వెషన్‌కి సమాధానం చెప్పే క్రమంలో మిస్‌కమ్యూనికేషన్ జరిగింది అని ఒక చిన్న మాటతో సారీ చెప్పున్నా సరిపోయుండేది. ఇంత ఇష్యూ అయ్యేది కాదది. ఈరోజు అర్నబ్ టీడీపీకి సవాల్ చేసేందుగా, టీడీపీ సోషల్ మీడియా అర్నబ్‌ని ఏకిపడేసేందుగా ఇష్యూ అంత దూరం వెళ్ళుండేది కాదు. సో, ఈ ఇష్యూ వైసీపీకి ఒక ఆయుధం అయ్యుండేది కాదు. ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రోజున
అటు పట్టాభికి ఇటు దీపక్ రెడ్డికి ఇద్దరికి కూడా క్లాస్ తీసుకున్నారు ఆయన. మీకు ప్యానెల్లో మాట్లాడలేకపోతే వెళ్ళమాకండి, అసలు టీడీపీ పరువుని జాతీయ మీడియాలో పెట్టబాకండి అని చెప్పేసి ఆయన వాళ్ళని చాలా సీరియస్గా వార్న్ చేసినట్టు, చాలా సీరియస్గా ఫైర్ అయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మీరు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తున్నారనే సమాచారాన్ని ఎందుకు ఇచ్చారు మీడియాకి అంటే, అది మా వైపు నుంచి వెళ్ళలేదని వాళ్ళు ఏదో కవర్ చేశారు కానీ, బట్ ఆల్మోస్ట్ ఒక 4 రోజులుగా 3 రోజులుగా టీడీపీ బ్యాన్ చేసింది అర్నబ్ని అని చెప్పేసి చాలా సీరియస్గా ప్రచారం జరుగుతుంది. అప్పుడైనా సరే ఒక ఖండన ప్రకటన టీడీపీ నుంచి రావాల్సింది. తమకు ఎప్పుడు కూడా ఒక సపోర్ట్గా ఉండే ఒక మీడియా, అటు మోడీ ఆల్రెడీ ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది, అటు మోడీకి బీజేపీకి కూడా ఆయన సపోర్ట్గానే ఉంటారు. అలాంటి సందర్భంలో అనవసరంగా ఈరోజు అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని మరి ఈరోజు రెచ్చగొట్టి మరి ఆయనకి పూర్తి స్థాయిలో దేశం మొత్తం కూడా చూసేలాగా టీడీపీని యాంటీ టీడీపీగా ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీకి ఆయన వాయిస్ సో అంత దూరం టీడీపీ నేతలు తెచ్చుకోవాల్సింది కాదు. ఎందుకంటే ఒక యువకర్త లేకపోవడం వల్ల, సరైన టైంలో ఎలా స్పందించాలో అనే దాని మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఏదైతే దుందుడుకు నేతలంతా కూడా లొకేషన్ పైకి లేపే ప్రయత్నంలో వాళ్ళకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నాం అనేది గ్రహించలేకపోవడం వల్ల ఈ పరిస్థితి. అందుకే చేతులు గాలేక ఆగులు పట్టుకోకుండా ఇలాంటి వాళ్ళ విషయంలో ఇలాంటి సెన్సిటివ్ ఎపిసోడ్స్లో చంద్రబాబు నాయుడు గతంలో ఎలా ఉండేవాళ్ళో అంతే ఫర్మ్గా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.